వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ 4.5 ఏళ్లలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు భూ ఆక్రమణలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రైతులను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే విధంగా రైతుల నుంచి పొలాలు లాక్కుంటున్నారు. బంజరు భూములతో పాటు పోరంబోకు భూములతో పాటు ఎస్ఐన్ ల్యాండ్స్తో పాటు రైతులు పట్టాదారు భూములు కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. వినకపోతే బెదిరిస్తున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పి రైతులు లబోదిబోమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గుడివాడలో దాదాపు 10 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ వేసిన ఒక రైతు పరిస్థితి దయనీయంగా మారింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీనిపైన ఆరోపణలు వస్తున్న వైసీపీ వాళ్ళు మాత్రం మిన్నకుంటికి ఉండిపోయి ఆక్రమణదారులకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీ వెనకుండి భూ ఆక్రమణదారులని ముందుకు నెడుతూ అక్కడున్న భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పంట వదిలేసి వెళ్ళాలి, మేము చెప్పిన రేటుకే అమ్మాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న క్రమాన్ని అక్కడున్న రైతు సోషల్ మీడియాలో వాపోతుండగా దానిపైన అమ్మితే ఒక రేటుకి అమ్మండి, లేదు అంటే మీరు ఈ భూమిని వదులుకొని ఆశలు వదులుకొని వెళ్ళిపోండి అని చెప్పి హుకుం జారీ చేస్తున్న పరిస్థితి మనం గుడివాడలో చూస్తున్నాం. గుడివాడలో భూ ఆక్రమణలు ఈనాటివి కాదు, ఎప్పటి నుంచో భూదందాలు అయితే ఎప్పుడో ఉండే. రోడ్డుకి ఆనుకొని ఉన్న పొలాలు ఉన్న రైతులైతే మాత్రం ఎప్పుడు నిత్యం ఏ రూపంలో ఎట్నుంచి థ్రెట్ వచ్చి భూ ఆక్రమణలు జరుగుతాయని చెప్పి నానా గగ్గోలు పెడుతున్న పరిస్థితి గతంలో కూడా చూసి ఉన్నాము. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మైదుకూరులో కూడా, కడప మైదుకూరులో 3 ఎకరాలకు సంబంధించిన ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి యొక్క భూమిని ఆక్రమించుకునేందుకు అక్కడున్న వైసీపీ నాయకులు కన్ను వేసినట్టుగా తెలుస్తుంది. ఆ భూమిని లాక్కుంటేందుకు పోలీసులని, లాయర్లను, వారి కుటుంబంపై ఉన్న మహిళలపైన కూడా అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వాళ్ళపై లైంగిక దాడులు కూడా చేస్తామని చెప్పి డైరెక్ట్గా మాట్లాడతాం, చంపేస్తామని బెదిరించడం ఇవన్నీ మైదుకూరు వ్యాప్తంగా జరుగుతుంది. మైదుకూరులో రైతు అన్నవాడు మనుగడ సాగించడానికి చాలా కష్టపడుతున్నాడు, భయపడుతున్నాడు. అదేవిధంగా స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకునే పరిస్థితి కూడా మైదుకూరులో లేదనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఈ 4.5 ఏళ్లలో రైతు నానా విధాలుగా ఇబ్బందులు పడుతుంటే, ఒకవైపు పంట పండక అప్పులు పాలైన పరిస్థితి ఇబ్బంది పడుతున్న ఇప్పటికి కూడా రైతుల యొక్క భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. అయితే గతంలో ఎన్నడూ చూడని విధంగా అయితే ఒక రాయలసీమ ప్రాంతానికే పరిమితమైన ఒక ఇన్సిడెంటు ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో కూడా ఒకటి చోటు చేసుకుంది. వినుకొండ మండలం, మనకి పల్నాడు జిల్లాలోని వినుకొండ మండలం నడిగొడ్డలో దాదాపు ఒక అరెకరం పాటు మిరప పంటను ధ్వంసం చేసి వైసీపీ జెండాలు పాతిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ పంట కాపుకొచ్చింది, మిర్చి కోయాల్సిన దశలో ఉన్న పంటను దాదాపు అరెకరంలో ఉన్న మిరప మొక్కల మొత్తాన్ని పీకి నేలమట్టం చేసి అక్కడ వైసీపీ జెండాలు పాతారు. అది కూడా ఒక పకడ్బందీగా గ్లౌజులు మరీ ధరించి ఆ మిరప పంటను పీకిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు పల్నాడు ప్రాంతంలో పంటల ధ్వంసం అనేది ఎప్పుడు ప్రతిపక్షాలు కానీ లేకపోతే అధికార పక్షం కానీ ఎప్పుడు పాల్పడిన పరిస్థితి లేదు. ఏదైనా ప్రతీకార దాడులు కానీ లేదంటే ఏదన్నా ఫ్యాక్షన్ రాజకీయాలు నిర్వహించాలనుకుంటే డైరెక్ట్గా వచ్చేసేసి మనుషుల మధ్య జరుగుతుంటాయి తప్ప దాడులు పచ్చని పంట పొలాల మీద దాడులు చేయటం, ఇలా పంటలను నాశనం చేయటం, పీకివేయటం, లేదంటే తగలబెడతాం అనేది గతంలో ఎన్నడూ చూడని పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితి చూస్తుంటే వైసీపీ అకృత్యాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది అర్థమవుతుంది. గతంలో కూడా 2014 చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున అరటి దొంగలను తగలపెట్టి పెద్ద ఎత్తున దుమారం వేసిన పరిస్థితి అయితే ఉంది. పంటలను తగలబెడతాం, ఇలా పంటలు పీకటం అనేది ఇది రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఈ సంస్కృతి. అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి లేదు. ఉన్న 4 జిల్లాల్లో కడప జిల్లాలోనే ఎక్కువగా పంటల ధ్వంసం అనేది జరుగుతుంటుంది. ఏదైతే ప్రతిపక్షాలు కానీ లేకపోతే ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పంటలను కానీ వాళ్ళ యొక్క ఆస్తుల ధ్వంసంకి పాల్పడతాం తప్ప కానీ గతంలో ఎన్నడూ చూడని సంస్కృతి పల్నాడులో కూడా రిపీట్ అవుతుంటే పల్నాడు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అది కూడా బొల్లా బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వినుకొండలో ఇటువంటి దాడులు నిత్యం మేము చూస్తున్నాము. ఏదైనా ప్రతీకార దాడులు తప్ప కానీ స్వచ్ఛమైన రాజకీయాన్ని ఈ 4.5 ఏళ్లలో వినుకొండ నియోజకవర్గంలో చూడలేదని చెప్పి రైతులైతే, ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.